ఏప్రిల్ 2, 2025 బుధవారం నాటి పంచాంగం ప్రకారము శ్రీ విశ్వావసునామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు చైత్రమాసం శుక్లపక్షం సూర్యోదయ సమయము ఉదయం 6:13 సూర్యాస్తమ సమయం సాయంత్రం 6:26 ఈరోజు తేదీ పంచమి రాత్రి 11:54 వరకు. తదుపరి షష్ఠీ తిథి ప్రవేశము. నక్షత్రం కృతికా నక్షత్రం ఉదయం 8:50 వరకు. తదుపరి రోహిణీ నక్షత్ర ప్రవేశము. ఈరోజు వర్జం రాత్రి 11:37 నుంచి రాత్రి 1:06 వరకు. దుర్ముహూర్త సమయం ఉదయం 11:55 నుంచి మధ్యాహ్నం 12:44 వరకు. రాహుకాల సమయం మధ్యాహ్నం 12:19 నుంచి మధ్యాహ్నం 1:51 వరకు. యమగండ కాలం ఉదయం 7:45 నుంచి ఉదయం 9:16 వరకు. బ్రహ్మముహూర్త సమయం తెల్లవారి 4:37 నుంచి తెల్లవారి 5:25 వరకు. అమృత ఘడియలు ఉదయం 6:38 నుంచి ఉదయం 8:05 వరకు. అభిజిత్ ముహూర్తము ఈరోజు లేదు. ఇది నేటి పంచాంగం. ఏప్రిల్ 2, 2025 నాటి దిన ఫలితాలలో మేషాది ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతోంది అనే అంశంలో ముందుగా మేషరాశి వారి యొక్క ఫలితాలు. శ్రమకు తగిన ఫలితం పొందగలుగుతారు. వృత్తి వ్యాపారాల్లో అనుకూలమైన ఫలితాలు కనబడుతున్నాయి. ఆరోగ్యపరంగా కొంచెం జాగ్రత్తలు తీసుకున్నట్టయితే బాగుంటుంది. విద్యార్థులకు, పారిశ్రామికవేత్తలకు, వ్యవసాయదారులకు ఈరోజు అత్యంత అనుకూలంగా ఉంది. మీకు చెప్పదగిన పరిహారము హనుమాన్ చాలీసా పఠించండి. ఎరుపు లేదా కాషాయ రంగు వస్త్రాలను ధరించి ఈరోజు ఏదైనా పని చేయాలనుకుంటే విజయం సాధించే అవకాశం కనబడుతోంది. తదుపరి రాశి వృషభ రాశి. ఈ రాశి వారు ఆర్థికంగా స్థిరత్వం పెరుగుతుంది. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడపబోతున్నారు. దీనితో పాటు శుభకార్యాలకు, శుభ నిర్ణయాలకు ఈరోజు అత్యంత అనుకూలమైన రోజు. నూతన ఒప్పందాలకు, పారిశ్రామికవేత్తలకు కానీ, వర్తకులకు కానీ, వ్యాపారస్తులకు కానీ ఏదైనా ఒప్పందాలకు ఈరోజు చాలా అనుకూలమైన రోజు. పెట్టుబడులకు కూడా చాలా చక్కగా ఉంది. రాజకీయ రంగంలో ఉన్న వారికి, విద్యార్థులకు కూడా ఈరోజు అత్యంత అనుకూలమైన రోజు. మీరు ఏ ప్రయత్నాలు చేయాలన్నా ఈరోజు చేసినట్టయితే సక్సెస్ సాధించే అవకాశం కనబడుతుంది. అయితే మీకు చెప్పదగిన పరిహారము మహాలక్ష్మి అమ్మవారిని తప్పనిసరిగా పూజించండి. తెలుపు లేదా గోధుమ రంగు వస్త్రాలను ధరించి ఏదైనా ప్రయత్నం చేసినా, ఏదైనా డెసిషన్ తీసుకున్నా, ఏ పని మీదైనా వెళ్ళినట్టయితే కనుక విజయం సాధించే అవకాశం కనబడుతోంది. తదుపరి రాశి మిథున రాశి. ఈ రాశి వారు కష్టపడి పని చేసినట్టేనే కనుక అనుకూలించని రోజు ఈ రోజు. కాబట్టి ఈరోజు ఏ పని చేయాలన్నా తదుపరి రోజుకి వాయిదా వేసుకోండి. అయితే కుటుంబ సభ్యులతో మరింత అనుబంధంగాను, చక్కగాను ఉంటారు. శుభవార్తలు వింటారు. భూమి, గృహ, వస్తు, వాహనాలు కొనుగోలు చేసే అవకాశము ఈరోజు కనబడుతోంది. వ్యాపారస్తులకు కూడా పెట్టుబడులకు కానీ లేదా విస్తరణకు కానీ ఈరోజు అత్యంత అనుకూలమైన రోజు. రాజకీయ నాయకులకు, సినీ చిత్ర పరిశ్రమలో ఉన్న వారికి కూడా ఈరోజు అనుకూలమైన రోజు. ఏ ప్రయత్నాలు చేసుకున్నా సక్సెస్ సాధించగలుగుతారు. విద్యార్థులకు కూడా కష్టపడి శ్రమ చేసినట్టయితే, జ్ఞాపక శక్తిని పెంచుకున్నట్టయితే కనుక ర్యాంకులు పొందే అవకాశము. ఏదైనా కొత్తగా ప్రయత్నం చేయాలన్నా, కొత్త కోర్సుల్లో చేరాలన్నా, విదేశాల కోసం వెళ్ళడానికి అప్లికేషన్స్ పెట్టుకోవాలన్నా ఈరోజు అత్యంత అనుకూలమైన రోజు. ఆ ప్రయత్నాలు చేసుకోండి. మీకు చెప్పదగిన పరిహారము విష్ణు సహస్రనామ పారాయణ తప్పనిసరిగా చేసుకోవాలి. దీంతోపాటు ఆకుపచ్చ రంగు వస్త్రాలను ఈరోజు ధరించి వెళ్ళినట్టయితే కనుక బుధగ్రహం యొక్క అనుగ్రహాన్ని తప్పనిసరిగా పొందే అవకాశము, తద్వారా విజయం కలిగే అవకాశం గోచరిస్తోంది. తదుపరి రాశి కర్కాటక రాశి. ఈ రాశి వారికి మానసిక ప్రశాంతత పెరుగుతుంది. ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి. కుటుంబంలో శుభకార్యాలు చేస్తారు. శుభవార్తలు వినే అవకాశము. ఏదైనా కీలకమైన నిర్ణయాలు తీసుకోవాలి అంటే కనుక ఈరోజు అత్యంత శుభప్రదమైన రోజు. తప్పనిసరిగా తీసుకోండి. వ్యాపార, వర్తక, వాణిజ్య రంగాల్లో ఉన్నవారికి ఏ పని చేయాలన్నా, పెట్టుబడులు పెట్టుకోవాలన్నా, విస్తరణ చేసుకోవాలన్నా ఈరోజు చాలా అనుకూలంగా ఉంది. ఆ దిశగా ప్రయత్నం చేయండి. రాజకీయ నాయకులకు, కళాకారులకు కూడా ఈరోజు చాలా చక్కగా ఉండబోతోంది. మీరు ఏ నిర్ణయాలు తీసుకోవాలన్నా, ఏ పని మొదలు పెట్టాలన్నా ఈ రోజుని వృధా చేసుకోకండి. చాలా అనుకూలంగా చక్కగా ఉంటుంది. అయితే కుటుంబపరంగా చూసినట్టయితే శుభకార్యాలు చేస్తారు. వివాహం కాని వారికి వివాహం యోగ్యత ఉన్నది. ఆ దిశగా మీరు ఏదైనా ప్రయత్నాలు చేసుకోవాలనుకుంటే ఈ రోజు నుంచి ప్రారంభించండి. సక్సెస్ అయ్యే అవకాశం కనబడుతోంది. విద్యార్థులకు కూడా ఈరోజు చాలా అనుకూలంగా ఉంది. ఏ ప్రయత్నాలు చేసినా సక్సెస్ సాధిస్తారు. ఈ రోజుని అస్సలు వృధా చేసుకోకండి. అయితే మీకు చెప్పదగిన పరిహారము శివాలయంలో ఈరోజు ప్రత్యేకంగా వెళ్ళి మీ పేరు మీద అభిషేకం
చేయించుకున్నట్టయితే ఏవైనా అడ్డంకులు ఉంటే తొలగిపోయే అవకాశం కనబడుతోంది. మీరు ఏ పని మీద వెళ్ళాలన్నా, ఏ పని కోసం మొదలు పెట్టాలనుకున్నా, కొత్తగా కానీ లేదా పాతగా పెండింగ్లో ఉన్నవి మొదలు పెట్టాలనుకున్నా కానీ ఈరోజు మీరు తప్పనిసరిగా నీలం రంగు లేదా తెలుపు రంగు వస్త్రాలను ధరించి వెళ్ళినట్టయితే విజయంతో తిరిగి వచ్చే అవకాశం గోచరిస్తోంది. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.